అనేది నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు దీనికి కావాల్సింది అయితే మనం క్లాత్ తీసుకున్నాం, మీటర్నర తీసుకున్నాము. నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాం, బ్రాసో నెట్ తీసుకున్నాము. దీని లోపలికి సాటిన్ టైప్ క్లాత్ తీసుకున్నాము, లైనింగ్ తీసుకున్నాము. ఇదొక మీటర్నర తీసుకున్నాము. ఇప్పుడు 3 లేయర్స్ వస్తుంది ఇది. ఫస్ట్ మనం లైనింగ్ తీసుకున్నాం. చూడండి, ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తాను కదా, క్లోజింగ్ మన సైడ్కి ఉండాలి, ఓపెన్ ఏమో అవుట్ సైడ్కి ఉండాలి. కింద సమానంగా ఉండాలి క్లాత్ ఎప్పుడు కూడా. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే లైన్గా లేకపోతే కట్ చేసుకోండి. ఫస్ట్ మనం కుట్టుకి కొంచెం తీసుకున్న ఒక 1/2 ఇంచు. ఇప్పుడు బ్లౌజ్ లాంగ్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాం. ఇది బోట్ నెక్ బ్లౌజు. బోట్ నెక్ పెడుతున్నాము, దాన్ని బట్టి మీకు కోట్ కూడా వస్తుంది. మనకి షోల్డర్ వచ్చేసి కంప్లీట్గా 15 ఇంచెస్ వచ్చింది, అంటే మనం 7.5 తీసుకుంటున్నాం ఇక్కడ. నెక్ విత్ వచ్చి 4.5 తీసుకోవాలి. పైన భుజం దగ్గరికి కొంచెం కుట్లు కావాలి, అది కట్ చేసేటప్పుడు తీసుకుందాం. చూసారు కదా, బోట్ నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాం మనం. మ్యాక్సిమం ఎవరికైనా 3.5 ఉంటుంది. 3.5 కానీ 4 కానీ 3 కానీ ఉంటుంది. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకుంటున్నాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 37 వచ్చింది. 37లో మనం 4 పార్ట్స్ చేయాలి. మనకి 9.5కి కొంచెం తక్కువ వస్తుంది. 2 ఇంచెస్ ఖర్చు. నడుము వచ్చేసి 34 ఇంచెస్, అంటే మనకి 8.5 వస్తుంది. 1 ఇంచ్ డాట్స్కి, 2 ఇంచెస్ ఖర్చుకి. చూడండి, ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ దగ్గర మనం ఇలా స్క్వేర్లో ఒక బాక్స్ లాగా గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ దగ్గర కానీ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ చెక్ చేద్దాం. ఎగ్జాక్ట్గా మనకు 16 రావాలి. ఎగ్జాక్ట్గా వచ్చింది మనకు 16. మనం ఎప్పుడైనా కూడా షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా కరెక్ట్గా అంత పెట్టుకుంటే మనకి ఆర్మ్ హోల్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఆర్మ్ హోల్ రౌండ్ కూడా చెక్ చేసాము, ఎగ్జాక్ట్గా వచ్చింది. 8 ఇంచెస్ వచ్చింది, అంటే అరౌండ్ వచ్చి మనకి 16 ఇంచెస్ వచ్చినట్టు. చూడండి, నేను ఇప్పుడు బ్యాక్లోనే ఫ్రిల్స్ తీస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసాము. 2 ఇంచెస్ మనకి డాట్స్కి. చెస్ట్ పాయింట్ చూద్దాం.
చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం కొంచెం కుట్లకి భుజం దగ్గర షోల్డర్ దగ్గర కొంచెం కుట్లు గుంచుకుని కట్ చేస్తున్నాను. అలాగే మనకి ఆర్మ్ హోల్ సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా కుట్లు గుంచుకుంటున్నాను చూడండి. మనం కుట్లకి ఎంతైతే పెడతామో అంత జస్ట్ కొంచెం ఒక 1/2 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ చేసుకుంటున్నాము. నేను మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఇది ఎప్పుడు మనం స్ట్రైట్ తీసుకోవాలి. ఈ పార్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా మనం క్రాస్ వేసుకుంటే మనకి ఫ్రిన్స్ కట్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో కంపల్సరీ రోలర్ ఉంటే మీకు బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, మనం నెక్ ఎలా ఉందో అలా షేప్ డ్రా చేసుకున్నాం. ప్రిన్స్ కట్ షేప్ కూడా మొత్తం అంతా కూడా మనం రోలర్ తోటి మార్కింగ్ చేసుకున్నాము. చూడండి, మార్కింగ్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కుట్లు గుంచుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం కుట్లు గుంచాను చూడండి. ఇప్పుడు మనం ఈ పార్ట్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మనం క్రాస్ వేసుకున్నాం. మనకి ఎప్పుడు చాక్ పీస్ కూడా మనకి ఎప్పుడు కూడా నార్మల్ది తీసుకోకూడదు. ఇది బీస్ ముక్ అంటారు. ఇది టైలర్ షాప్స్లో దొరుకుతుంది, మనకి టైలరింగ్ మెటీరియల్ దొరికే దగ్గర దొరుకుతుంది. ఇలాంటి టైప్లోనే తీసుకోండి మీరు. ఇక్కడ ఈ పార్ట్ మనం ఇందాక కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ పార్ట్కి మనం రోలర్తో మార్చేస్తున్నాం చూడండి.
హ్యాండ్స్ మనకి రఫుల్ హ్యాండ్స్ పెట్టుకుందాము. సో దీని తర్వాత కట్ చేద్దాం. ఫస్ట్ మనం కోట్ అయితే కట్ చేసేద్దాం. చూడండి, ఫస్ట్ మనం క్లాత్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ వేసుకుని చూసారు కదా, మొత్తం ఇలా అంతా గీసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ ఇటు సైడ్ మాత్రం మనం గీసుకున్నాం. చూడండి, ఇటు సైడ్ ఓన్లీ గీసుకున్నాం. ఇక్కడ మన ఆమ్ హోల్ ఈ సైడు, అలాగే ఈ కింద వరకు కూడా మనం చివరి వరకు కూడా గీసుకున్నాం. ఇటు సైడ్ అవసరం లేదు మనకి. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ వేసుకుని మనం ఇదంతా గీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ వేసుకున్నాం. చూడండి, ఒక్కసారి ఫ్రంట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మనం ఫ్రంట్ నెక్ ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు కానీ 1.5 ఇంచ్ దగ్గర కానీ మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 1.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ మొత్తం కంప్లీట్గా ఇది ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మళ్ళీ మనం రౌండ్ గీసుకున్నాము. ఇక్కడ బోట్ నెక్ షేప్ ఏదైతే ఇచ్చామో అది గీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం జస్ట్ 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. ఇది మనం ఇప్పుడు తీసుకునేది. ఇది 1.5 ఇంచ్ దగ్గర మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం. 1.5 1 ఇంచ్ 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి నార్మల్గా బ్లౌజ్తో పాటు మనకి కోట్ కావాలి, ఈక్వల్గా కావాలి అంటే సేమ్ ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇది ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి లేదు అంటే ఇంకొక మోడల్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 6 ఇంచెస్ తీసుకున్నాం. 6 or 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 5 ఇంచెస్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ నుంచి మనకి షేప్ ఇలా వస్తుంది అన్నమాట. ఇది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 1.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం. ఇది మనకి ఇలా షేప్ గీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి ఇది మనకి అసలు నెక్ వచ్చేసి ఇది వచ్చింది. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మనం ఇలా డ్రా చేసుకున్నాం. చూడండి, ఇది మనకి ఆమ్ హోల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి సైడ్ ఖర్చు వస్తుంది. ఈ సైడ్ మనకి ఖర్చు అవసరం లేదు. మనకి ఓన్లీ ఈ కోట్ చాలు అనుకుంటే మనం ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే మనకి ఇలా ఈక్వల్గా మనకి బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా ఈక్వల్ మెజర్ తోటి వస్తుంది.
లేదు మనకి కొంచెం లాంగ్ కావాలి మనకి అనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుని మనం ఇలా షేప్ తీసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ కోట్ వస్తుంది మనకి. ఇది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా? ఇది మనకు బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ కోట్కి, ఇదేమో ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇది కోటు. చూడండి ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్కి మళ్ళీ లోపల మళ్ళీ మనం శాటర్న్ వేస్తున్నాం. శాటర్న్ పైన మళ్ళీ మనకి బ్రాసో నెట్ వస్తుంది అనమాట. 3 లేయర్స్ వస్తుంది ఇప్పుడు ఇది. ఇది ఎప్పుడు కూడా క్రాస్ వేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇది క్రాస్ వేసుకోవాలని. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. చూసారు కదా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కోట్ ఇలా కూడా కట్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్స్ట్రా పెంచి కూడా కట్ చేసుకోవచ్చు. ఈక్వల్గా మనం బ్లౌజ్ ఎలా అయితే ఉందో లాంగ్ అదే లాంగ్ వేసుకుని మనం బ్యాక్ పార్ట్ వేసుకుని మనం కరెక్ట్గా గీసుకుని ఎలా కావాలంటే అలా గీసుకోవచ్చు. మనం ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇదైతే ఇది కానీ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కింద నుంచి కట్ చేద్దాం. కొంచెం నేను చెప్పాను మీకు ఆల్రెడీ లైనింగ్ కంటే కూడా ఎప్పుడు నేను ఒరిజినల్ పార్ట్స్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తానని. సో నేను మీకు ఇది చూపించడం కోసం, మీకు అర్థం అవడం కోసం, ఈ మోడల్ కూడా తెలియడం కోసం కట్ చేశాను. ఇప్పుడు నార్మల్గా అయితే నేను ఇప్పుడు
ఇప్పుడు స్టిచ్ చేసేదైతే ఈ కోట్ మనం స్టిచ్ చేస్తున్నాం అనమాట. చూసారు కదా, నేను ఇప్పుడు కట్ చేసేసాను ఎక్స్ట్రా అంతా. అది కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా ఈ మోడల్ కూడా పెట్టుకోవచ్చు, ఆ మోడల్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే ఈ మోడల్ స్టిచ్ చేస్తున్నాం అనమాట. సో మనకి అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ కటింగ్ చేసేసుకుని రఫుల్ హ్యాండ్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను చూడండి, ఒకవేళ చూడకపోతే. ఇది వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు కోట్ క్లియర్గా అర్థమైంది కదా. నేను మళ్ళీ ఇంకొకసారి పేపర్ కటింగ్ కూడా పెడతాను చూడండి. చూసారు కదా, ఇది లైనింగు, ఇది సాటరిన్, ఇది ఒరిజినల్ పార్ట్. ఇలా మనం మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. కోటుకు కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. కోట్ కావాలి అనుకుంటే మనం ఇది సపరేట్గా అంటే వేరే కలర్తో అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఏంటంటే శారీ వచ్చేసి ఎల్లో వచ్చింది. సో దాని గురించి మనకి కాంట్రాస్ట్ ఇస్తున్నాం కాబట్టి సో పైన వచ్చే కోట్ కూడా మనం ఇదే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు సైడ్ పిక్ యాడ్ చేస్తాను మీకు. చూసారు కదా, మొత్తం మనం 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాం. 1.5 మీటర్ క్లాత్కి మనకి పైన కోట్ వచ్చేస్తుంది, హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి, అలాగే బోట్ నెక్ ఫ్రిన్స్ కట్ వస్తుంది. మీకు క్లాత్ ఎంత కావాలి ఏంటి అని టెన్షన్ పడిపోవద్దు. మనకి 1.5 మీటర్ క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ప్రతిదీ కూడా రఫుల్ హ్యాండ్స్ కాబట్టి, లేదు అంటే మీకు 1.5 మీటర్ అయితే సరిపోతుంది. రఫుల్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం మనకి ఎక్కువ క్లాత్ పడుతుంది అనమాట. వీడియో కంప్లీట్గా చూడండి, చూసి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ క్లాత్ తోటి రఫుల్ హ్యాండ్స్ కట్ చేద్దాం. రఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది నేను ఇంకొక వీడియో చేసి పెడతాను, ఎందుకంటే ఇదే వీడియో చాలా లెంతీ ఎక్కువైపోయింది. సో నెక్స్ట్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, అందులో చూడండి, లింక్ పెడతాను. లేదు అంటే ఇప్పుడు ఇది ఇంకొక వీడియో చేసి పెడతాను చూడండి. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.